మూగజీవాల సంరక్షణ కోసం వ్యక్తిగతంగా ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందిస్తానని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గోశాల అభివృద్ధి విస్తరణ కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుత గోశాల పెరుగుతున్న గోవులు అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదని 15 ఎకరాల స్థలాన్ని కేటాయించాలి అని, వర్షాకాలంలో గోశాల బురదమయం అవుతోంది అని, సమస్య పరిష్కారానికి సహకారం అందించాలి అని గోశాల ప్రతినిధి కేశ హనుమంతరావు మంత్రిని కోరారు. ఖమ్మంలోని ఓం శ్రీకృష్ణ గోశాలను మంత్రి తుమ్మల సందర్శించారు. గోపూజ చేసి గోవులకు గ్రాసాన్ని తినిపించారు. గోశాలకు మంత్రి వ్యక్తిగతంగా 20 ట్రక్కుల గ్రాసాన్ని అందజేయడం పట్ల గోశాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి ముందు మంత్రికి స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బోనాల రామకృష్ణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తుపాకుల యలగొండ స్వామి, గోశాల ప్రతినిధులు ఓం నారాయణ ఖండేల్వాల్, కేశ హనుమంతరావు, చైన్ సింగ్, కార్పొరేటర్ లకావత్ సైదులు, తిలక్, కేసారం చౌదరి, శేఖర్, ఆసూరాం, భవర్, ప్రకాష్, సోమ్లా, అశోక్ జైన్, పలువురు గోశాల ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. జై గోమాత. జై గోమాత. ఓం శ్రీకృష్ణ గోశాల, గొల్లగూడెం, ఖమ్మం. ఈ గోశాలలో మొత్తం 693 ఆవులు, దూడలు, గిత్తలు సంరక్షించబడుతున్నాయి. ఇవన్నీ కూడా పోలీస్ అథారిటీస్ గతంలో తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పినవి. కబేలకు వెళ్తుండగా ఇక్కడ అప్పచెప్పారు. అప్పచెప్పిన మరుక్షణం నుంచి వీటి సంరక్షణ కోసం దాతల అందరి సహాయంతో నిర్వహించడం జరుగుతున్నది. ఈ రోజున వీటిని చూడడం కోసం మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు గోశాలకు వచ్చి వారు గోసేవలో పాల్గొన్నారు. వారికి మరియు నిన్న 20 ట్రాక్టర్ల గడ్డి గోవులకి ఆహారంగా ఇప్పించారు. వారికి ధన్యవాదాలు. మరియు ఈ సందర్భంగా వారికి ఇక్కడ ఉన్న సమస్యల గురించి విన్నవించడం జరిగింది. ఇక్కడ షెడ్లు సరిపోకపోవటం వల్ల నివాసానికి ఏర్పాటు చేయవలసిందిగా సార్కి విన్నవించడం జరిగింది. మరియు స్థలాన్ని కూడా పచ్చిగడ్డి నిమిత్తము ఏర్పాటు చేయవలసిందిగా వారిని కోరడం జరిగింది. వారు స్పందించారు. చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఓం శ్రీకృష్ణ గోశాల తరఫున ధన్యవాదాలు. జై గోమాత. సహకరించినటువంటి యలగొండ స్వామి గారికి అనేక ధన్యవాదాలు. సారు ఎంతో భక్తితో సార్ని ఇక్కడికి తీసుకొని రావటం, తర్వాత గోవులకి ఏదో చేయాలి, ఖచ్చితంగా ఇక్కడున్న సమస్యలు నిర్మూలించబడాలి, తర్వాత ఇక్కడ అభివృద్ధి చెందాలనే దృక్పథంతో సార్ని ఇక్కడికి తీసుకొని వచ్చారు. వారికి ఈ సందర్భంగా శ్రీకృష్ణ గోశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు ఈ కార్యక్రమం పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు. స్వామి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఓం గాదేవతాయే నమః. ధ్యాయామి, ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. గోమాతాయై నమః. సమర్పయామి. మెడలుకుంటే మస్తు జరగండి. జై గోమాత. జై గోమాత. జై గోమాత. శతమానంతం భవతే, శతాయుష్మంతం భవతే, శతమితి శతం దీర్ఘమాయుః భూతాని పాదస్యామృతం దివే జపాదో భవతే పురుషః ఈ రోజున గోశాలలో జరిగిన భక్తితో జరిగిన ఈ విశేష కార్యక్రమానికి బాధ్యత వహించినటువంటి యలగొండ స్వామి గారికి శ్రీకృష్ణ గోశాల తరఫున అనేక ధన్యవాదాలు.
వారు ఎంతో భక్తి శ్రద్ధలతోటి గోమాత కోసం ఈ చేసిన కార్యక్రమానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గోమాత జై గోమాత. జై గోమాత. ఈ టౌన్లో వేయాల్సిన సార్ అంటే బాగుంటుంది. వల్లగూడెంలో ఉన్న శ్రీకృష్ణ గోశాలకి మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక్కడ సందర్శించి గోశాలలో ఉన్న గోవులు చాలా ఉన్నవి, మరి వీటికి షెడ్లు కావాల్సి ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి మీరు మాకు తెలియపరచవలసిందిగా ఆయన కోరారు. వీరు మన గోశాల నుంచి ఉన్న పెద్దల ప్రముఖులందరూ కూడా వారికి ఒక వినతి పత్రం అందించడం జరిగింది. అంతేకాకుండా గోవులకి విశాలంగా ఉండటం కోసం, ఎందుకంటే ఈ దొడ్లలోనే ఉంటున్నాయి కాబట్టి తిరిగే పరిస్థితి లేదు కాబట్టి వాటికి విశాలంగా ఉండాలన్న ఉద్దేశంతో గోశాల తరఫు నుంచి వ్యవసాయ శాఖ మంత్రివర్యులకి ఒక 15 ఎకరాల ల్యాండ్ మాకు చూపించాలని చెప్పేసి గోశాలలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నారు. అంతేకాకుండా ఈ గోశాలలో పనిచేసేవారు చాలామంది హిందువులు, అందులో మన వివిధ రాష్ట్రాల నుంచి ఇటు బెంగాల్ నుంచి ఇటు చేయడం కోసం ఇక్కడికి వచ్చి ఉన్నారు. వారు కూడా ఈ గోవుల మీద చాలా ప్రేమ చూపిస్తున్నారు. అందుకోసం మంత్రి గారు స్పందించి ఈ గోశాలకు 15 ఎకరాలు వితరణ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇక్కడ ఉన్న గోవులు దగ్గర ఒక 1200 శాతీయుల గోవులు ఉన్నాయి. వీటన్నిటికి కూడా విశాలమైన ప్రదేశం లేదు కాబట్టి ఖచ్చితంగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఇది చేయాలని వారందరి తరఫున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.